దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు కూడా బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరినీ కూడా ఊరికే నేను ఇలా అంటుంటే ఎవరు బాధపడకండి. మార్నింగ్ లేచారా? మార్నింగ్ లేవాలి, ప్రార్థనలు ఉండాలి కదండి. మన జీవితంలో దేవుడు చూపిన కృప, ప్రభుతో గడపడం, దేవుని సహాయం తీసుకోవడం, ఆయన సన్నిధిలో గడపడం దేవుడు మనకిచ్చే గొప్ప భాగ్యం అండి అది. అందుకని మీరు ఎవరు మిస్ కావద్దు. ఉదయకాలం మీరు ప్రభుతో గడిపే 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి లైవ్ కార్యక్రమం వస్తుంది. ప్రతి ఒక్కరు వినండి, చూడండి. రెండవదిగా ఈ దినం దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకొని వ్యక్తిగత ప్రేయర్, బైబిల్ స్టడీ మీ దినచర్య ప్రారంభించండి. మీరు ఎంతోమందికి వాగ్దానాలు షేర్ చేస్తుంటారు కదా. మరి మీ ఇళ్లలో రక్షణ లేని వారు ఉంటారు. మీరు షేర్ చేసినప్పుడు కూడా మారు మనసు రక్షణ లేని వారు ఎంతోమంది, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీకు తెలిసిన వారు ఉండొచ్చు. వారందరికీ నేను చెప్పే రోజు సువార్త, యేసు రక్షకుడు దేవుడు. ఆయన మనందరి పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. ఏంటండి యేసు ప్రభువుని నమ్మితే పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం, నరకం నుంచి తప్పించబడతాం. అంతేకాకుండా ఈ లోకంలో ప్రతి క్షణం ఆయనతో మనలో ఉండి నడిపిస్తాడు. రెండో విషయం, మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ పక్షమై మీ జీవితాలకు కృప చూపే దేవుడు. ఈరోజు ఎందుకమ్మా నాకు ఈ పోరాటం, చచ్చిపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, అయ్యో ఈ రోగం, అయ్యో ఈ కష్టం, అయ్యో ఈ దుఃఖం, అయ్యో ఈ వేదన అనుకుంటున్నారా? దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవుడు సన్నిధిని అనుభవించండి. ఈరోజు నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం, చదువుకుందాం. నేను చదువుతున్నాను మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువ నా మీద అతిశయపడదు, నేను క్రింద పడినను తిరుగులేతును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నేను క్రింద పడినని తిరిగి లేస్తాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. నువ్వు ఒకవేళ క్రింద పడిన, ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా పడిపోయినా తిరిగి లేవనెత్తబోతున్నాడు, తిరిగి నిలబెట్టబోతున్నాడు, తిరిగి కట్టబోతున్నాడు. తిరిగి నీ సేవని, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితి, సంపదని, ఆత్మీయ స్థితిని తిరిగి లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఉదయం ప్రతి ఒక్కరి వాగ్దానం రిసీవ్ చేసుకొని పట్టుదలగా, దేవుడు నా ప్రార్థన ఆలకించును, నేను కింద పడినా తిరిగి లేస్తాను, ఎందుకంటే నా దేవుడు ఆయన నన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. ఉదయకాల ప్రార్థనని గట్టిగా పట్టుకొని వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నా ఈరోజు. అయ్యా, మేము కూడా ఇక్కడ ఫాస్టింగ్ డేస్లో ఉన్నాం. వ్యక్తిగత ఫాస్టింగ్, సంఘ క్షేమాభివృద్ధి కోసం రోజు మీకు లైవ్ ఇస్తున్నాం. ప్రేయర్స్లో శక్తి కలిగిన ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు మనందరినీ కట్టబోతున్నాడు, దేవుడు మనందరినీ లేవనెత్తబోతున్నాడు, దేవుడు మనందరినీ నిలబెట్టబోతున్నాడు, దేవుడు మనందరినీ స్థిరపరచబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయబోతుండగా అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలకి రక్షణ మీరు దయచేయండి, ఎందుకంటే మా ప్రార్థన ఆలకిస్తున్నారు. అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, నానావిధ రోగాలు, శాపాలు, మరణకరమైన స్థితి, అనేక బంధకముల నుంచి విడుదల. అయ్యా, గర్భఫలం లేని వారికి, ఉద్యోగం లేని వారికి, వ్యాపారంలో నలిగిన వారికి, ఇతర దేశంలో ఉన్న వారికి, ఇతర దేశానికి వెళ్ళాలని వీసా ట్రైల్లో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి విడుదల. కోర్టు కేసు తొలగిపోయి, అప్పుల భారం తొలగిపోయి, నాయన ఈ సంవత్సరం ఎవరిది మ్యారేజ్ లేని దినం వారు బ్లెస్ కావాలి, గొప్పవారు కావాలి. ఎవరిది బర్త్డేనో వారు గొప్పవారు కావాలని దీవిస్తూ, శుభములని పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొంచెం వర్షం పడుతుందండి, వర్షాకాలం కదా. మీరందరూ గమనించండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. బైబిల్ కాలేజీ స్టార్ట్ అయింది కల్వరి బెల్లంపల్లిలో. అందరూ కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.